ఇది తాటికాయలో తాటిపండు తిన్న తర్వాత మా సైడ్ ఏం చేస్తారంటే త్యాగలని చేస్తారు, మట్టిలో వేసి మూసేస్తారు, కప్పెడతారు. అవి ఈ సీజన్లో నవంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. మోవులు వచ్చి మొలకలు వస్తాయి అన్నమాట. ఇదేంటంటే మొలకలు వచ్చినవి త్యాగలు అంటారు. దీన్ని మొలకలు రాకుండా అలాగే ఉంటాయంట మట్టిలో. దాన్ని తాటి బూజు అంటారంట. బూజు, మోది అని అంటారంట, మోదే అంటారంట. మొవ్వు అంటాం కదా, మొవ్వు వేయటం అంటాం కదా, అరటి గెల మొవ్వు వస్తుంది, అట్లనే ఇది కూడా అంటే మొక్క రాకుండా ఆగిపోతుందంట. ఇది తింటే చాలా ఆరోగ్యానికి మంచిదంట. ఈరోజు వస్తే త్యాగలమ్మే ఆయన వస్తే ఆయన దగ్గర ఉన్నింది ఇది. 10 రూపీస్ ఇచ్చాడు, కట్ చేసుకొని ముక్కలు ఇచ్చాడు. ఇవి దీంట్లో ఉన్నాయి, ప్యాకింగ్ చేసుకొని తీసుకొని వచ్చాడు. నేను కొనుక్కున్నాను. స్వీట్గా ఉంది, చాలా బాగుంది. అయితే ఫ్లేవర్ తెలుస్తుంది, తాటి కాయ తింటే ఎలాంటి ఫ్లేవర్ ఉంటుందో ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అన్నమాట. మీరు కూడా ఎక్కడైనా దొరికితే తినండి, ఆరోగ్యానికి చాలా మంచిదంట. పోషక విలువలు పుష్కలంగా ఉంటాయంట, శరీరానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి మీరు కూడా తినండి. చాలా స్మూత్గా, తాటి ముంజలు తింటే ఎలా ఫ్లేవర్ ఉంటుందో అలాగే ఉంది. చాలా బాగుంది, స్మూత్గా ఉంది. ముఖ్యంగా కంటికి మంచిదంట. కాబట్టి అన్ని సందర్భాలలో కూడా దొరకదంట, ఇది రేరుగా దొరుకుతుందంట. కాబట్టి మీరు కూడా తింటే మంచిది. ఎప్పుడో ఒకసారి కదా మనం తింటాము, సంవత్సరానికి ఒకసారి అట్లా చూడండి. నేను ఎప్పుడు తినలా, ఫస్ట్ టైం తినటం. అది అమ్మాయని చెప్పాడు. తర్వాత ఇక్కడ మాకు ఇంటి దగ్గర ఉన్నవారు కొంతమంది తెలిసిన వాళ్ళని అడిగితే అవును చాలా మంచిది, తినండి, తీసుకోండి అని చెప్పారు. కాబట్టి తింటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. అంటే ఇప్పుడు మనకు మామిడికాయ ముట్టెలో జీడి ఉంటుంది కదా, అట్లనే ఇది తాటి ముట్టెలో పండు అయిన తర్వాత అది ఆ ముట్టెలో బయట ఉంటే కాదు, మట్టిలో మూసివేసిన తర్వాత మోవులాగా వస్తుంది ముట్టె లోపలే. దాన్ని అమ్ముతున్నారు, తింటే మంచిదని. కాబట్టి మీరు తినండి, ఎవరికైనా కూడా చెప్పండి. ముఖ్యంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా రోజులైంది వీడియోస్ చేయట్లేదు, ఎందుకంటే మీరు షేర్ చేయట్లేదు, లైక్స్ ప్రెస్ చేయట్లేదు, అందుకని ఆపేసాను. సరే ఏదైనా చేద్దాంలే, ఎప్పుడైనా చేద్దామనేది. నేను మరలా చెప్తున్నా, డబ్బుల కోసం నేను వీడియోస్ చేయట్లేదు, జస్ట్ అవగాహన కల్పించడం కోసం, అంతవరకే. ఓకేనా? థ్యాంక్ యూ.